హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి మన ఛానల్లో మీకు అందరికీ తెలిసిందే, బట్ కొంచెం కొత్తగా అయితే చూపిస్తానన్నమాట. హెల్త్కి చాలా మంచిది, కానీ ఇది కొంచెం చేదుగా ఉంటుందేమోనని చాలామంది తినడం మానేస్తూ ఉంటారు కదండి. అసలు చేదుగానే లేకుండా మామూలుగా ఒక ఫ్రై కూర చేసుకు తిన్నట్టు ఉంటుందన్నమాట. అంత బాగుంటుంది. ఈజీ ప్రాసెస్లో అయితే మీకు ఇక్కడ చేసి చూపించేస్తాను. ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇక్కడ నేను చూపించే కాకరకాయలు ఒక హాఫ్ కేజీ అనమాట. హాఫ్ కేజీ కాకరకాయలని ఇలా నీట్గా శుభ్రంగా కడిగిన తర్వాత దీని మీద ఉన్న తొక్కంతా తీసేస్తున్నాను. ఇలా తీయకపోయినా పర్లేదు, బట్ నేనైతే తీస్తున్నాను అనమాట. సో ఇప్పుడు ఇదంతా తీసేసిన తర్వాత ఈ బ్యాక్ సైడ్ పార్ట్ కూడా రిమూవ్ చేసేసుకుంటున్నాను. ఇలానే కాయల్లాగా కట్ చేసుకుని ఇప్పుడు నేను చేసే పద్ధతిలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ ఏంటంటే చిన్న పిల్లలు కూడా తినేస్తారనమాట నేను చేసిన పద్ధతిలో కనుక, నేను చేసినట్లు చేస్తే కనుక. సో ఇక్కడ లోపల పార్ట్ కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. చాలామంది దీని లోపల సీడ్స్ తీసేస్తూ ఉంటారు. అస్సలు తీయకండి. ఇవి చక్కగా ఫ్రై చేసుకున్న తర్వాత ఫైనల్గా కాకరకాయల కారం కానీ ఇలా చేసుకుని తిన్నప్పుడు ఇవి పంటికి తగులుతూ ఉంటే ఈ గింజలు చాలా బాగుంటాయండి. ఇలా చిన్న ముక్కల్లాగా కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇందులోనికి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా సాల్టు, ఒక పావు టేబుల్ స్పూన్ దాకా పసుపు వేసేసుకుని మంచిగా ఈ విధంగా ఉప్పు అండ్ పసుపు ముక్కలన్నిటికీ మంచిగా ఈ విధంగా పట్టించేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా గట్టిగా నొక్కి పెట్టేసి పిండేసి తీసేయండి. దీనిలో ఉన్న నీరంతా పోతుంది. ఇలా పోవటం వల్ల ఈ కాకరకాయలో ఉన్న చేదంతా కంప్లీట్గా పోతుందండి. అసలు మీరు ఈ కారం తిన్నప్పుడు అసలు ముద్ద నోట్లో పెట్టుకుంటే ఈ కాకరకాయల కారంతో రైస్తో అస్సలు చేదే ఉండదన్నమాట. నేను పక్కా గ్యారెంటీ ఇస్తాను. ఇది 2 నెలల దాకా నిల్వ ఉంటుందన్నమాట. సో ఇప్పుడైతే ఇలా మొత్తం కంప్లీట్గా పిండేసిన తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకుని ఒక హాఫ్ కప్పు దాకా ఆయిల్ని అయితే తీసుకుంటున్నాను. ఆయిల్ అయితే ఇలా వేసిన తర్వాత సరిపోనట్టు ఉంటుంది, కానీ ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత ఆయిల్ తేలుతూ కనిపిస్తుందండి. మీరు ఎక్కువ కూడా వేయాల్సిన అవసరం లేదు. ఒక హాఫ్ కప్పు దాకా, అర కేజీకి ఒక హాఫ్ కప్పు దాకా వేసుకుంటే సరిపోతుంది. మీకు పక్కా కొలతలతో కావాలంటే ఒక చిన్న టీ గ్లాస్ ఉంటుంది కదండి, ఆ గ్లాసుడు వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా మంచిగా హైలో పెట్టేసి ఫ్రై చేసేయండి. ఒక 5 నిమిషాలు ఇలా ఫ్రై చేసిన తర్వాత మీడియంలో పెట్టేసి ఫ్రై చేసేయండి. ఇవి ఫ్రై అయ్యేలోపు దీనిలో కావాల్సిన కారపొడిని అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఇక్కడ నేను ఎండు కొబ్బరిని అయితే చూపించాను కదండి. ఒక పావు కప్పు దాకా చిన్న ముక్కలాగా కట్ చేసేసి మిక్సీ పట్టుకొని చూపిస్తున్నాను. ఆ తర్వాత ఇక్కడ ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల దాకా కారం అండి. ఇది నేను కూరలో వేసుకునే సంబార్ కారమే వేస్తున్నాను అనమాట. దీనిలోనికి సరిపడా సాల్ట్ అనమాట. సాల్ట్ కొంచెం తక్కువే వేసుకోండి. ముందుగా మనం కాకరకాయలని ఇలా కలిపినప్పుడు సాల్ట్ వేసుకున్నాం కాబట్టి ఇందులోకి కొంచెం కారపొడికి సరిపడా కారం వేసుకుంటే సరిపోతుంది. ఫైన్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మంచిగా గ్రైండ్ చేసుకున్న తర్వాత తీసేసి పక్కన పెట్టుకోండి. ఇక్కడ కారం చూపిస్తున్నాను చూడండి. ఈ కారం మామూలుగా వైట్ రైస్లోకి వేసుకుని కొంచెం నెయ్యి వేసుకు తిన్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ లోపైతే కాకరకాయ ముక్కలు కూడా మంచిగా ఫ్రై అయినాయి. చూసారు కదండి, ఆయిల్ నేను ఎక్కడ యూజ్ చేయలేదు. ఆ వేసిన ఆయిలే ఇలా చక్కగా ముక్కలన్నీ వేగిన తర్వాత ఇక్కడ ఆయిల్ అంతా తేలి కనిపిస్తుంది అనమాట. అప్పటిదాకా ఫ్రై చేయండి. మీకు ఇంకా డౌట్ ఉంది అనుకుంటే కనుక ఇలా కాకరకాయ ముక్కను పట్టుకుని ఇలా నలిపి చూడండి. మంచిగా లోపల కూడా ఉడికితే పర్లేదు, ఉడకపోతే కనుక ఒక 2 నిమిషాలైనా ఉడికించేసి చక్కగా ఈ విధంగా ఫ్రై చేయండి. ఆ తర్వాత ఇందులోనికి మిడిల్లోకి కొంచెం గ్యాప్ ఇచ్చేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగ గుళ్ళు. మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చండి. ఈ పల్లీలు చాలా బాగుంటాయి. తినేటప్పుడు అస్సలు స్కిప్ చేయకుండా వేయండి. ఇలా చక్కగా పంటికి తగులుతూ ఉంటే ఈ కాకరకాయ ముక్క, ఈ పల్లీలు తింటూ ఉంటే చాలా బాగుంటుందన్నమాట. చక్కగా ఇవి కూడా వేసేసి ఫ్రై చేసి ఒక 2-3 రెమ్మల కరివేపాకు, అది కూడా ఫ్రెష్గా తీసుకున్నది వేసుకోండి. ఇల్లంతా మంచి స్మెల్ వచ్చేసేస్తుంది అనమాట. అంత బాగుంటుంది. ఇలా కరివేపాకు కూడా చిటపట్లాడేంత వరకు ఫ్రై చేసేయండి. ఇలా మంచిగా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనికి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కారపొడిని ఇందులోకైతే వేసేసేయండి. ఇలా వేసేసిన తర్వాత మొత్తం కలిపేసేస్తే ఈ ఆయిల్ అంతా ఈ కారపొడి అంతా పీల్ చేసేసి మంచిగా ఈ విధంగా పొడి పొడిలాడుతూ వస్తుందన్నమాట. ఇలా చక్కగా ఫ్రై చేసిన తర్వాత ఒక్కసారి 1 నిమిషం అలా ఉంచేసేసి ఆ తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోండి. ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. అలా ఎక్కువసేపు ఫ్రై చేసామంటే దీనిలో వేసిన ఎండు కొబ్బరి అండ్ కారము అదంతా
మాడిపోతూ వస్తుందనమాట. అలా కాకుండా ఇలా చక్కగా ఒక నిమిషం అలా ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే నేను ఇక్కడ రెడ్ మిర్చిని కానీ అంటే అదేనండి ఎండుమిరపకాయలు కానీ అలా వేయలేదు కాబట్టి ఆల్రెడీ నేను సాంబార్ కారం అంటే అంతకుముందే ముంచుగా ఫ్రై చేసి దినుసులు అవన్నీ వేసుకుని పట్టించి అదంతా ఫ్రై చేసే వేసాను కాబట్టి అందుకని ఒక్క నిమిషమే ఉంచేసేసి ఒకసారి ఇలా కలిపేసేసుకున్నాను అనమాట. గుమగుమలాడే కాకరకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా బాగుంటుందండి. ఒక నెల రోజులు కూడా నిల్వ ఉంటుంది. ఎప్పుడన్నా కూరలు చేయలేని పరిస్థితిలో ఉన్నా కానీ ఇలా చక్కగా స్టోర్ చేసి కాకరకాయ కారాన్ని పెట్టేసుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు హ్యాపీగా తినేసేయచ్చు. చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.